మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే అండి. కళావతి చిక్కడపల్లి నుంచి వచ్చినామండి. మేము హుషరాబాద్ వస్తాం. అది మా బాబు చనిపోయింది సార్, 10th క్లాస్ బాబు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిండు. డెంగ్యూ జ్వరం వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. గాంధీకి తీసుకుపోతే నిమ్స్కి తీసుకుపోమన్నారు. నిమ్స్ కాడి నుంచి మళ్ళీ ఉస్మానియాకి అన్నారు. ఉస్మానియా నుంచి కోరింటి హాస్పిటల్ కిన్కోటి దగ్గర ఒకటి ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళమన్నారు. ఇక్కడ తిప్పారు. 15 రోజులు తిప్పించుకున్నారు, సరైన వైద్యం చేయలేదు. చచ్చిపోయిండు బాబు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు సాయం చేయలేదు. ఒక్కదాన్నే ఉన్నాను నేను. 10th క్లాస్ బాబు చనిపోయిండు. నేను ఇంకా షాక్లో కోమలకి వెళ్ళిపోయినా. మా ఇల్లు పేపర్లు పెట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చినాం. అప్పు తెస్తే అప్పు ఇచ్చినందుకు ఇల్లు కబ్జా చేసేసుకున్నారు. పోలీస్ చుట్టూ తిరిగినాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇల్లు పోయింది. మరి అప్పు తీసుకున్నా తిరిగి చెల్లించినందుకు నీ ఇల్లు తీసేసుకున్నారు అంటారు. ఇప్పుడు 20 లక్షల ఇల్లు 5 లక్షలకి ఎట్లా తీసేసుకుంటారు సార్? ఇల్లు పోనీ అది అమ్మేసి ఆయన డబ్బులు ఇంట్రెస్ట్తో తీసేసుకుని మిగతా డబ్బులు ఇవ్వమని కూడా కేసు పెట్టినాం. అట్లా కబ్జా చేసేసుకుంటారు. ఇప్పుడు ఇల్లు పోయింది, చేతికొచ్చిన కొడుకు పోయిండు. మళ్ళీ పని చేసుకుంటూ చీటీలు కట్టుకున్నాము. మా ఇంటి ఎదురుగుంటున్న ఆయన దగ్గర 5 లక్షలు నైట్ జంప్ అయిపోయిండు. 5 లక్షలు తీసుకుని పోలీస్ కేసు పెట్టినాము. ఆయన ఇచ్చిన చెక్కులు చూపించినాము, చెక్ బోనస్ కేసు పెట్టినాము. ₹1 కూడా రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లగాడు పోయిండు. జాబ్ ఇప్పియండి, కనీసం ఏదైనా పని చేసుకొని బతుకుతా అని ప్రజావాణిలో సంవత్సరం చుట్టూ తిరుగుతున్నా. జాబ్ ఇప్పిస్తామని చెప్పారు, తీసుకున్నారు. నా రిజ్యూమ్స్ అవన్నీ తీసుకున్నారు. ఇంటర్వ్యూస్ పెట్టారు. అంబేద్కర్ యూనివర్సిటీ మాదాపూర్లో ఇంటర్వ్యూ పెట్టారు, మాసబ్ ట్యాంక్లో ఇంటర్వ్యూ పెట్టారు. నేను చదువుకుని 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చదివిన చదువుకి అప్పుడు చదివిన చదువుకి వేరే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్ వల్ల నాకేం ఉపయోగం? నేనేం పెద్ద జాబులు అడగలేదు. క్లీనింగ్ డ్యూటీ, నేను చదివిందే ఇంటరు. క్లీనింగ్ డ్యూటీ, అటెండర్ డ్యూటీ ఏమన్నా దానికి ఇంటర్వ్యూస్ అంటారు. అక్కడ తిప్పుతున్నారు. 8 ఇంటర్వ్యూకి అటెండ్ అయినాం, ఎక్కడ తీసుకుంటలేరు. కనీసం రిజ్యూమ్ తీసుకుంటలేరు, రెస్పాన్స్ అవ్వట్లేదు. వాట్సాప్లో పెడుతురు, గ్రూప్లో అంటారు. ఇప్పటికి సంవత్సరం అయింది. ఇల్లు పోయింది, కష్టపడిన డబ్బులు పోయినాయి, చేతికొచ్చిన పిల్లగాడు పోయిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? నాకెవ్వరు లేరు. మా మమ్మీ డాడీ చచ్చిపోయినరు. ఏం రెస్పాన్స్ కావట్లే. జాబ్ అంటే అంత ఈజీగా వస్తుందా? తిరగాలి అంటున్నారు. పోతున్నా కదా, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తున్నా. ఏ చెప్తా అదే చేస్తున్నా. మా ఏరియా ఎమ్మెల్యే ముడ్డగోపాల్ గారిని కలవమన్నారు, కలిసినాము. ఆయన 3 months ఇప్పించుకుంటున్నారు కానీ ₹1 సాయం చేయలేదు, ఒక చిన్న పని ఇప్పించలేదు. వాళ్ళ కొడుకు ముడ్డా జయసింహ కూడా అంతే. మా కులం సంఘమైన మేము ఆరవేషస్, మా సంఘం తరఫున వెళ్ళమన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తారని వాళ్ళు కూడా తెప్పించుకున్నారు. ఓట్లు వేయమన్నప్పుడు మాత్రమే వస్తారు మా దగ్గరికి, తర్వాత మళ్ళీ రారు. మళ్ళీ మా సమస్యలు ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఉన్న ఇల్లు పోయింది, చేతికొచ్చిన పిల్లగాడు పోయిండు, కష్టపడిన డబ్బులు దొబ్బేసి పారిపోయినరు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మాకు ఏదో ఒక ఆధారం చూపించాలి కదా. నాకు ఎవరు లేరు. ఎవరు తెలుస్తారండి సామాన్యులకి? రికమెండేషన్లు నేను ఎక్కడి నుంచి తేవాలి? మామూలు ప్రజలం మేము, సామాన్యంగా కూలి పని చేసుకుని బతికేవాళ్ళం. పిల్లలే ప్రపంచంగా భావించి చదివించుకున్నాం ఇంగ్లీష్ మీడియంలో. 10th క్లాస్కి వచ్చినాక చనిపోయిండు. ఇప్పుడు బాబు చనిపోయిండు. ఇల్లు కబ్జా చేసేసుకున్నారు. చీటీల పేరుతో మోసం చేసారు. ఇంకెన్నిసార్లు మోసపోవాలి? ఎక్కడ తిరగాలి? ప్రజాపాలన పెట్టిరు. సామాన్య ప్రజలకు ఏం చేస్తారు మీరు? ఇస్తానని చెప్పండి, లేకపోతే రాదమ్మా నీకు వచ్చిన పని చేసుకో. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తేనే కదా మేము బ్రతికినాం కదా. ఇప్పుడు అన్నీ పోయి ఏదో జాసర అవుతామని చెప్తే నమ్మి వచ్చినాం నీ దగ్గరికి. వస్తే నాకు ఇక్కడ ఎందుకు తిప్పి నా టైం వేస్ట్ చేయాలి? నేను దానికి సంబంధించిన ఉద్యోగ అర్హత నాకు లేదు. దాని దగ్గరికి ఇంటర్వ్యూకి ఎందుకు పిలిపియాలి? నన్ను అక్కడ హేళన ఎందుకు పరచాలి? నేను చదివింది నీకు చూపించిన, నా చదువుకు సంబంధించిందా అనే ఇంటర్వ్యూ ఉంటేనే నువ్వు చెప్పాలి.
వేరే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళతో పాటు నన్ను సమానంగా వెళ్ళమంటే నేను ఎట్లా వెళ్తాను సార్? అంటే నీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదు. మా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పటికే ఇల్లు కోల్పోయి డబ్బులు పోయి పిల్లగాడు పోయి బాధలు ఉన్నాములో మేము ఎట్లా తిరుగుతాం అన్నిసార్లు తిప్పించుకుంటే? మీకు సాయం చేయాలని అనుకుంటే ఏదో ఒక చిన్న పోస్ట్ ఇప్పించడానికి ఇంత పెద్ద మహానగరంలో దొరకదా సార్? మరి నన్ను ఎందుకు ఇట్లా హేళన చేయడం? ఓట్ల కోసం నా దగ్గరికి ఎందుకు రావడం? అప్పుడు ఎట్లా వచ్చినావు? ఇప్పుడు నా అవసరానికి నేను వచ్చిన, నీ అవసరానికి నేను వచ్చిన. అప్పుడు మీ అవసరం కాబట్టి ఓట్ల కోసం వచ్చిర్రు. ఇప్పుడు మా బాబు బాగాలేదు, మేము వస్తున్నాము, తిప్పించుకుంటాం. సంవత్సరం నుంచి తిరుగుతున్నా, 8 ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా, ఎక్కడ ఏ రెస్పాన్స్ కాలేదు సార్. ఎవ్వరు ₹1 కూడా సాయం చేయలేదు. పోయిన ఇల్లు ఇప్పియలేదు, పోయిన డబ్బులు ఇప్పియలేదు. ఏ గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వద్దని చెప్పినాం. మా బాబు రాడు కదా, పోయిన బాబు. నువ్వు ఇచ్చే ₹1,00,000 నాకు దేనికోసాయి? ఏదైనా ఉద్యోగం ఇప్పిమంటే అది కూడా ఇప్పిలేదు సార్. ఇది ప్రజాపాలన డబ్బులు ఉన్న పాలన చెప్పండి. ప్రజాపాలన ఎందుకు పెట్టిరు? ప్రజా సమస్య తీరుస్తా అన్నారు. ఇప్పుడు నేను 4 సమస్యలతో వచ్చిన మీ దగ్గరికి, ఒక్క సమస్య అన్నా తీర్చిరా? 10 నెలలు అవుతుంది నేను పెట్టిన కాడి నుంచి తిరుగుతూనే ఉన్నా. ఏ సమస్య తీర్చిరు? సామాన్యుడు ఒక్కడికన్నా సాయం చేసిండా ప్రజాపాలన ద్వారా? చెప్పమనండి. మరి పెట్టినావు కదా, పెట్టినందుకు సామాన్యుడిది ఒక్క సమస్య అన్నది తీర్చినవా? ప్రజాపాలన అంటే ఎందుకు వెళ్ళదు సార్? ఇన్ని ఇస్తున్నాం కదా, అంతమంది కలెక్టర్ ఆఫీసర్ సైన్ కదా, ఇది కలెక్టర్ మేడం సైన్ పెట్టింది కదా, మరి ఎందుకు వెళ్ళదు? వెళ్తాయి కదా. నిజంగా పేదవాడికి ఎవ్వరు సాయం చేయరు సార్, అంతా ఫేక్. నాకులాగా ఎవ్వరు తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు.